ఇది చూసినట్టయితే మీది మా బజాజ్ డిస్కవర్ అండి, మైలేజ్ బాగా ఇస్తుంది. 2014 మోడల్ వెహికల్. ఇది వచ్చేసి మీకు 25,000కి వస్తుంది. ఇది వచ్చేసి గ్లామర్ వెహికల్ అండి, ఇంతకుముందు చెప్పాను కదా. 2016 మోడల్ ఇది. ఇది కూడా మీకు 40,000 దాకా వస్తుంది. ఇంకా వచ్చినట్టయితే రేట్ తగ్గిద్దాం. ఇది వెహికల్ పల్సర్ వెహికల్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి 2015 మోడల్. ఇది మీకు 30,000 దాకా వస్తుంది. షైన్ వెహికల్, షైన్ కూడా మార్కెట్లో క్రేజ్ ఉన్న వెహికలే. ఇది కూడా మీకు 30,000 దాకా వస్తుంది. ఇంకా వచ్చినట్టయితే మనంతా 1000 తగ్గించి క్లోజ్ చేద్దామండి. వచ్చినట్టయితే స్ప్లెండర్ వెహికల్ ఇది 15 మోడల్ వెహికల్ ఇది. ఇది కూడా మీకు 30,000కి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి గ్లామర్ వెహికల్స్ 19 మోడల్ ఇది 55,000కి వస్తుందండి. ఇది 2017 మోడల్. ఇది 2030 దాకా వస్తుంది. ఈ 2021 మోడల్ అంటే 21 మోడల్ అంటే షోరూంలో దొరికే వెహికల్. ఇప్పుడు షోరూంలో మీరు వెళ్ళి ఏదైతే వెహికల్ ఉందో అదే వెహికల్ మనకు దొరికిపోతుంది ఇక్కడ. ఈ రెండు కూడా 2021 మోడల్సే. ఇది మీకు 60,000 దాకా వస్తుంది. మీరు వచ్చినట్టయితే ఏఆర్ ఛానల్ త్రూ వచ్చినట్టయితే ఇంకొక 2-3,000 కూడా తగ్గించి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మీకు 1,10,000 దాకా ఉందండి. 1,00,000 ఎబోన్ ఉంది, 1,00,000 తక్కువ అయితే లేదు. మీకు వచ్చేసి దాంట్లో 50% అనమాట. అంటే 50% అంటే 1,00,000లో 50 to 55 మధ్యలో వచ్చేస్తుందండి రెడ్ వెహికల్స్. ఇది పల్సర్ వెహికల్ అండి, బజాజ్ పల్సర్ 2014 మోడల్ 220. మీరు చూడొచ్చు టైర్స్ కానీ ఇంజన్ కానీ చూడొచ్చు. బండి బాగుంది. మీకు ఇది 30,000 చెప్తున్నాము. ఇంకా మీరు వచ్చినట్టయితే ఒక 1,000 రూపాయలు అంటే ఎక్కువ తగ్గదు. ఎందుకంటే 30,000 అంటే మీకు చాలా రీజనబుల్ ప్రైస్. మీకు ఈ ప్రైస్ ఎక్కడ దొరకదు. 30 to 29 దాకా ఇచ్చేస్తాం. వెహికల్ బాగుంది చూడండి. 14 మోడల్ 2017 మోడల్ 45,000కి వస్తుంది. ఇది వచ్చి హోండా షైన్ వెహికల్ ఇది 2014 మోడల్. ఇది చూడొచ్చు మీరు, వైట్ కలర్ బండి బాగుంది. ఇది 25,000కి వస్తుంది. 2019 మోడల్ యాక్టివ్ అండి ఇది, వైట్ కలరు. ఒక్క స్క్రాచ్ కూడా లేదు వెహికల్ మీద. ఇంజన్ బాగుంది, ఇంజన్ గ్యారంటీ ఉంటుంది. బ్యాటరీ కూడా యాక్టివ్ మ్యాక్సిమం కూడా మేము అన్ని కొత్త బ్యాటరీ ఇస్తాము, ఆంబ్రాన్ బ్యాటరీ ఇస్తాము. ఆంబ్రాన్ ఎక్సైడ్ కానీ బ్యాటరీకి కూడా వారంటీ ఉంటుంది. బండి అయితే చాలా బాగుంది. 19 మోడల్. ఇంక ఇప్పుడు ఏంటంటే BS6 ఎక్కువ కొంతమంది డౌట్ఫుల్గా ఉంటారు కాబట్టి 2019 మోడల్ BS4 వెహికల్ ఇది. ఇది మీకు 55,000కి వస్తుందండి. ఇంకా వస్తే తగ్గిద్దాం. జూపిటర్ TVS 17 మోడల్ ఇది 40,000 దాకా వస్తుంది. ఇంకా వస్తే 1,200 తగ్గిద్దాము. ఇది కూడా సేమ్ జూపిటర్ TVS జూపిటర్. ఇది కూడా కొంచెం కలర్ బ్లాక్ కలర్, ఇది గ్రే కలర్ అంతే. ఇది కూడా మాకు 35,000 దాకా వస్తుంది. 125 యాక్టివ్ 40,000 దాకా వస్తుంది. ఇంకా వచ్చినది ఒక 1,200 తగ్గిద్దాం. ఇది మ్యాస్ట్రో వెహికల్. అంటే మన దగ్గర అన్ని వెహికల్స్ అన్నమాట. మీరు చూడొచ్చు యాక్టివా 125 డియో, ఇంకా యాక్టివ్ మ్యాస్ట్రో కానీ డియో వెహికల్ కూడా మన దగ్గర దొరుకుతాయి. ఇది వచ్చేసి 35,000 వస్తుంది. 2018 మోడల్ 35,000. 2018 మోడల్ ఇది కూడా డియో వెహికల్. ఇది కూడా మాకు 35 దాకా వస్తుందండి. చూడండి, ఇది హోండా వెహికల్. ఇది మన మార్కెట్లో ఎక్కువ సేల్ ఉన్నది హీరో, హోండా రెండే బాగుంటాయి మార్కెట్లో. దాంట్లో ఇది BS4 వెహికల్, షైన్ వెహికల్, హోండా షైన్లో BS4 అనేది మార్కెట్లో దొరకట్లేదు వెహికల్స్. ఇది వచ్చేసి మనకి 55,000 దాకా వస్తుంది. 2019 మోడల్ ఇది 9 మోడల్ 55,000కి వస్తుంది. ఇంకా వచ్చినట్టు ఇంకా తగ్గిద్దాం రేటు. ఇది BS6 వెహికల్, హోండా షైన్ కొత్త వెహికల్, ఏంటంటే సింగిల్ హ్యాండ్ వెహికల్. ఇది కస్టమర్కి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో షోరూంలో ఏదైతే దొరుకుతుందో అదే వెహికల్. ఇది వచ్చేసి మీకు 65,000 దాకా వస్తుంది. 20 మోడల్ ఇది 22 మోడల్ వెహికల్. ఇది షైన్ బ్లూ కలర్. మన దగ్గర బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, రెండు కలర్స్ ఉన్నాయి. 2022 మోడల్. ఇదిలో మీకు 65,000 దాకా వస్తుంది. కొత్తదైతే మీకు తెలుసు 110 దాకా ఉంది. ఇది కూడా మైలేజ్ బాగా ఇస్తుంది. 2020 మోడల్ ఉంది మన దగ్గర. బజాజ్ ప్లాటినాలో మైలేజ్ ప్లాటినా వచ్చేసి 60 దాకా మైలేజ్ ఇస్తుంది. ఇది కూడా మనకి 60 దాకా వెహికల్ వస్తుంది 60,000కి. ఇంకా అపాచీ వెహికల్ 18 మోడల్ వెహికల్ 45,000 వస్తుంది. ఇది FZ వెహికల్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఇది Yamaha FZ. యూత్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది కూడా 15,000 కిలోమీటర్ తిరిగింది. 15,000 లోపటిని ఎగ్జాక్ట్ కరెక్ట్ చెప్పాలంటే 12,600 తిరిగిందండి. వెహికల్ బాగుంది, చూసుకోండి, ఒక్కసారి చూసుకోండి. వెహికల్ బాగుంది. ఇది కూడా మీకు 95,000కి వస్తుంది. ఇంకా వచ్చినట్టయితే ఒక 2,000 తగ్గిస్తాము. ఇది వచ్చి బుల్లెట్ అండి, 2022 మోడల్. ఇది బుల్లెట్. ఇది తెలుసు మీకు మార్కెట్లో మీకు 180 దాకా వస్తుందండి. 1,80,000కి వస్తుంది. ఫైనాన్స్ కూడా ఎట్లా అంటే మీరు ఒక 20,000 ఒక 15,000 to 20,000 పే చేసినట్టయితే దీనికి ఫుల్ ఫైనాన్స్ కూడా చేయించడం జరుగుతుంది మీకు, విత్ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్ మనమే చేపిస్తాము. 2017 మోడల్ వెహికల్ ఇది బుల్లెట్. ఇది మనకైతే 1,30,000 చెప్తున్నాము. 1,25,000 దాకా ఇద్దాము. ఇంకా అయితే 2,000 అంటే వేరియేషన్ చేసి ఇచ్చేద్దాము. ఇన్సూరెన్స్ కానీ RC కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. దీనికి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది. ఇది మీకు 15,000 to 20,000 కడితే మీకు ఫైనాన్స్ కూడా చేయించేసి డైరెక్ట్ మీ పేరు మీద వెహికల్ డెలివరీ చేయడం జరుగుతుంది. వన్ డేలో మీరు వచ్చినట్టు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తే 1 డేలో మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. ఇది వచ్చి మనది హైదరాబాద్ అండి, జగదుర్ట, కుక్కట్పల్లి, నియర్ బై కుక్కట్పల్లి వస్తుంది. ఇది వచ్చి మన పాపిరెడ్డి నగర్, రోడ్ నెంబర్ 1, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. మీకు ల్యాండ్ మార్క్ మీకు కింద కూడా డిస్క్రిప్షన్ పెట్టడం జరుగుతుంది. ఇంకోటి లొకేషన్ కూడా ఉంది. గూగుల్లో కూడా శ్రీ లక్ష్మీ సాయి బైక్ జోన్ అంటే డైరెక్ట్ వస్తుంది. ఎందుకంటే చాలా ఓల్డ్ షాప్ కాబట్టి మీరు జస్ట్ డైల్ అడిగినా, గూగుల్లో వెతికినా మీకు కింద మా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ 9 to 9 అండి. మీకు ఎట్లా అంటే మా షాప్ సండే కూడా అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం సండే ఎక్కువ ఇండ్లలో ఖాళీకి ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం సండే కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.
ఎవ్రీ డే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 దాకా ఓపెన్ ఉంటుంది. ఇది 220 వెహికల్స్ అండి. ఈ 2018 మోడల్ వెహికల్ ఇది కూడా మీకు వచ్చేసి 60,000 దాకా వస్తుంది. 18 మోడల్స్ ప్యాషన్ ప్రో BS6 ఇది షోరూమ్లో దొరికే వెహికల్. ఇది బండి బాగుంది, టైర్లు కూడా బాగున్నాయి, ఇంజన్ కూడా బాగుంది, డాక్యుమెంట్ ఈజ్ పర్ఫెక్ట్. ఇది మీకు వచ్చేసి 60,000 చెప్తున్నాము, షోరూంలో 1 lakh పైన ఉంది. 60,000 కాదు, ఇంకా మీరు వచ్చి 5,000 తగ్గించి 55,000 దాకా చేసాము. మీరు ప్రైస్ నుంచి ఆలోచించకండి, వెహికల్ చూడండి, ఇంజన్ చూడండి, కండిషన్ చూడండి. ₹1 ఎక్కువ పెట్టినా కానీ మంచి బండి తీసుకోండి. ఎందుకంటే వెహికల్ ఎక్కువ పెట్టి కొనేస్తారు, మళ్ళీ తీసుకుపోయిన తర్వాత రిపేర్లని అదని వాడు మెకానిక్ పెట్టి 5,000 10,000 చేయించి అంతలా ఏదైనా పర్ఫెక్ట్ ఫస్టే చూసుకోండి. మనం ఏంటంటే షాప్ లైన్లోకి వచ్చి ఫస్ట్ కొనడం మా ఇంపార్టెంట్ అయితే, సెకండ్ ఆప్షన్ మాది రిపేర్ 100% రిపేర్ చేపిస్తాం. మూడోది పాలిష్, ఇంజన్ మొత్తం అన్ని ఆయిల్ చెక్ చేసిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసి ఓకే వెహికల్ పర్ఫెక్ట్ ఉంటే అప్పుడు లైన్లో పెడతాం అన్నమాట. ఒకసారి లైన్లో వెహికల్ వచ్చినా రిపేర్ ఏమి ఉండదు. మాక్సిమం సెకండ్ హ్యాండ్ వెహికల్ చిన్న చిన్న పనులు ఉంటాయండి, లేవని నేను చెప్పను, ఎందుకంటే పర్ఫెక్ట్ అని చెప్పలేను. 1000 నుంచి 2000 కన్నా ఎక్కువ అయితే పని ఉండదండి మా దగ్గర. స్పెండర్, స్పెండర్స్, HF Deluxe ఈ 4 వెహికల్స్ కూడా మెయిన్ ఎక్కువ జొమాటో, స్విగ్గీ, ఇంకా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, రికవరీ టీమ్ ఇట్లా అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఓన్లీ వెహికల్ ఉంటేనే వాళ్ళకి వాళ్ళ బతుకు తెరవ అనేది వెళ్తుందన్నమాట. ర్యాపిడో కొట్టుకోవడం కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ అలాంటి వాళ్ళకి మన దగ్గర మైలేజ్ వెహికల్స్ ఇవి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే టైర్స్ మీరు అన్ని చూడవచ్చు, టైర్స్ కానీ ఇంజన్. మేము ఏంటంటే ఫస్ట్ వెహికల్ మేము పర్చేజ్ చేయం కానీ దానికి ఇంజన్ వెహికల్ ఉన్నా కానీ, రిపేర్ ఉన్నా కానీ, ఏదున్నా పర్ఫెక్ట్గా మనం చేపించి అమ్మడం జరుగుతుంది. కావున ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనం సేల్ చేస్తాము. మీరు చూసుకోవచ్చు, వారంటీ కూడా మీకు దొరుకుతుంది. 100% వెహికల్ తీసుకున్నా 1 month వారంటీ ఉంటుంది. ఇంజన్లో అయితే నేను గ్యారంటీ ఇస్తాను. బయటది ఏమున్నా వెహికల్ బయట అవుట్లుక్ అనేది మనకు కంటికి కనబడుతుంది, మీరు చూసుకొని తీసుకోవాలి వెహికల్. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తారు, మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిపేర్ ఉంది అది ఇది కాల్ చేయడం, మీరు కస్టమర్ని ఇబ్బంది పెట్టడం మనకు ఉద్దేశం లేదు. కాబట్టి మీరు ఫస్టే తీసుకునే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే నా దగ్గర వెహికల్ కొనుక్కున్నా పర్లేదు, కానీ మీరు ఎక్కడ వెహికల్ తీసుకున్నా కానీ ఫస్ట్ చెక్ చేయాల్సిన వెహికల్ ఏంటంటే ఇంజన్. మెయిన్ బండి కావాల్సింది మెయిన్ ఇంజన్, గుండె. అదొకటి మీరు పర్ఫెక్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు వెహికల్ తీసుకోండి. స్పెండర్ ఇవన్నీ ఏంటంటే పొలం పనులు కానీ నేను చెప్పినట్టు ఈ బండ్లని మైలేజ్ అంటే అన్నం పెట్టే వెహికల్స్ ఇవి. ఈ వెహికల్స్ 2000 ఎగ్జాంపుల్ 2018 మోడల్ వెహికల్ ఉంది మన దగ్గర. బయట రేటు నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఎక్కువ ఉంది. మన దగ్గర మాత్రం 45,000 వస్తుంది. ఇంకా వస్తే ఇంకా తగ్గిస్తాం. 45,000 చెప్తున్నారు కదా, ఇంకా ఒక 2 AR వెహికల్స్ నుంచి వస్తే ఒక 2,000 తగ్గిస్తాం. ఇది వచ్చి 2019 వెహికల్, 19 మోడల్ వెహికల్. 18, 19, 21, 20 అంటే అన్ని మోడల్స్. ఇప్పుడు 18 అంటే BS4, 19 BS4, BS6. స్పెండర్లో వీటిలో ఏంటంటే BS6 కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఇది కూడా వెహికల్ చాలామంది అడుగుతుంటారు. 18 మోడల్ చెప్పాను కదా 45, ఇది ఒక 55 దాకా వస్తుంది, ఇది ఒక 65 దాకా వస్తుంది, 60 దాకా వస్తుంది. ఈ రేట్లే కాకుండా మనకి వచ్చిన ఇప్పుడు ఏదన్నా కానీ మీరు వచ్చి ఫస్ట్ రావాలి, ఫోన్లు చేసి చాలామంది సతాయించడం కాకుండా మీకు కొనే ఇంట్రెస్ట్ ఉంటే 100% ఫస్ట్ డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోండి. ఫస్ట్ బైక్ చెక్ చేయండి, ఇంజన్ చెక్ చేయండి, ట్రాల్ కొట్టండి. మీకు డౌట్ఫుల్గా ఉందనుకోండి ఫస్ట్ మెకానిక్ చూపించుకోండి. అన్ని పర్ఫెక్ట్ అయిన తర్వాత రేట్ మాట్లాడి మనం రేట్ కూడా నెగోషియబుల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 4 వెహికల్స్ ఉన్నాయి, 4 వెహికల్స్ కూడా మైలేజ్ వెహికల్స్, ఇంజన్ బాగున్నాయి, మీరు చూసుకోవచ్చు, రావచ్చు. ఇంకా ఇవే కాకుండా చాలా వెహికల్స్, గోదాంలో కూడా చాలా వెహికల్స్ ఉంటాయి మైలేజ్ వెహికల్స్. డిస్ప్లేలో తక్కువ పెడతాం, గోదాంలో చాలా వెహికల్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు చూసుకొని తీసుకోగలుగుతాం. 100% నేను అదే చెప్తున్నా. ఎందుకంటే మన దగ్గర కాదు, మీరు ఎక్కడైనా వెహికల్ కొనండి, మన దగ్గర కొనుక్కో వేరే దగ్గర కొనాలి, ఫస్ట్ చెక్ చేయించుకోవాలి మెకానిక్. ఎందుకంటే ఇప్పుడు రోడ్ మీద చాలామంది అమ్ముతారు, మళ్ళీ తర్వాత డిస్కషన్ ఉండదు అన్నమాట. నచ్చితేనే ఫస్ట్ మెకానిక్ చూపించుకున్న తర్వాత, ట్రాల్ కొట్టిన తర్వాత టైర్లు చూసుకోండి, ఇంజన్ చూసుకోండి, అవుట్లుక్ చూసుకోండి, డాక్యుమెంటేషన్ మెయిన్. ఇవన్నిటికన్నా మెయిన్ పేపర్ వర్క్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు వెహికల్ తీసుకోవాలని సలహా ఇస్తున్నాం. అన్ని పల్సర్ అని చూడవచ్చు మీరు. 2019, 13, 18, 16, 14, 15, 13 మోడల్ అంటే ఎవ్రీథింగ్. 13 మోడల్ చూసుకుంటే మన దగ్గర 20 మోడల్, 22 మోడల్ దాకా కూడా అన్ని పల్సర్లు. ఎందుకంటే పల్సర్లు ఎక్కువ అడుగుతుంటారు సిటీలో, హైదరాబాద్లో ఎక్కువ పల్సర్లు అడుగుతున్నారు కాబట్టి పల్సర్ కూడా మనం అన్ని పెట్టడం జరుగుతుంది. అన్ని వెహికల్స్ కూడా మీరు 19 మోడల్ వచ్చేసి ఇది ఎగ్జాంపుల్ 55, ఇది 30,000, ఇది 45,000. 18 మోడల్ ఇది వచ్చేసి 16 మోడల్ 35. ఇట్లా అంటే మా దగ్గర ఏంటంటే 25 నుంచి స్టార్ట్ ఉంటాయి. 25,000 తీసుకొని వచ్చినా మా దగ్గర పల్సర్ వెహికల్ దొరికిపోతుంది మీకు. 18 మోడల్, 19 అన్ని వెహికల్స్ ఉంటాయి పల్సర్లు, మీరు చూసుకోవచ్చు బాగా. ఇవి యాక్టివ్ మోడల్స్. 2021 మోడల్ ఇది మనకి 65,000కి వస్తుంది. ఎక్కువ లేడీస్ని బాగా ఉద్దేశించి, ఎందుకంటే మా సిస్టర్స్ కానీ అందరూ అక్క చెల్లెలు పిల్లలకి ఇవ్వాలి ఏంటంటే అందరం మన బిజీ లైఫ్లో చాలా బిజీ అయిపోతున్నాం. కాబట్టి ఏంటంటే స్కూల్ నుంచి తీసుకురావాలి, దింపాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా 10 daysలో స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. స్కూల్ స్టార్ట్ అయితే పిల్లల్ని తీసుకురానికి ఎక్కువ యాక్టివ్ వెహికల్స్ అడుగుతున్నాం మా దగ్గర. టీవీఎస్ స్కూటీ పెప్లేస్ కానీ, డియోస్ కానీ, ఎందుకంటే లైట్ వెయిట్ ఉండేటట్టు డియోస్ కానీ మన దగ్గర, స్కూటీ పెప్లేస్ అన్ని వెహికల్స్ మోడల్స్, యాక్టివా, డియో ఇట్లా ఎంటార్క్, జూపిటర్, ఎవ్రీథింగ్ అన్ని వెహికల్స్ చూడండి మీరు. 20 మోడల్ మొదలుపెట్టి 21, 30 అన్ని వెహికల్స్, అన్ని యాక్టివ్ వెహికల్సే.
లేడీస్ కోసం మంచి మనం ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందంటే పిల్లలు మనం మన 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 మనం ఎంతో పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం. మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఇంట్లో పిల్లల్ని స్కూల్కి వెళ్ళి తీసుకురావడానికి, దింపడానికి, ఇంకోటి కూరగాయలు తీసుకురావడానికి, ఇది ఏంటంటే కార్లో వెళ్ళినట్టు అంటే సామాన్లు పోయడానికి చాలా ఈజీగా కంఫర్టబుల్గా అందరూ యాక్టివ్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తున్నారు. కావున ప్రతి వెహికల్ కూడా మనకి 20 model ఎబో ఉన్న వెహికల్స్ అంటే 65,000 దాకా అట్లా వస్తుంటాయి. మీరు ఇది ఎంటార్క్ వెహికల్, ఇది వచ్చేసి 2020 model. ఇది 2000 టీవీఎస్ మోడల్ 20 model. ఇది మనకి 65,000 వస్తుందండి. 65,000 చెప్పిన కదా, 60,000 కూడా వస్తాయి. ఇది ఒకటి జూపిటర్ వెహికల్, ఇది 22 model. ఇది కూడా 65,000 వస్తుంది. 22 model 65,000. యాక్సిస్ మోడల్, యాక్సిస్ అంటే మన దగ్గర మోడల్స్ అన్ని రన్నింగ్ మోడల్స్, సుజుకి కానీ టీవీఎస్, మళ్ళీ టీవీఎస్ ఎంటార్క్, యాక్టివా అంటే ఎవ్రీ మోడల్. మీరు ఎక్కడ నుంచి ఎంత దూరంకి వెళ్ళి, అరే మేము ఎక్కడెక్కడ బస్సుల నుంచి వస్తాం, అంత దూరంకి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్రోల్ పెట్టుకుని వస్తాం, బస్కి వెళ్ళి వస్తాం, ట్రైన్కి వెళ్ళి వస్తాం, వచ్చిన తర్వాత మీరు బాధపడాల్సిన పని లేదు. అన్ని మోడల్స్ ఉంటాయి మన దగ్గర, ఒక్క మోడల్ అన్ని ఏ మోడల్ అయినా మీరు తీసుకోవచ్చు. ఆ మోడల్ని బట్టి రేటు కూడా, ప్రైస్ కూడా. ఒకటి ఫస్ట్ మీరు రండి, వచ్చిన తర్వాత ఆన్లైన్లో చెక్ చేసుకోండి, OLXలో చెక్ చేసుకోండి ఈ మోడల్ రేట్ పెట్టొచ్చా లేదా. 4-5 రకాలుగా అంటే ఆన్లైన్లో చెక్ చేసుకొని ఒక మెకానిక్, మీకు తెలిసిన మెకానిక్ని అడిగిన తర్వాతే మా దగ్గర వెహికల్ పర్చేస్ చేయండి. యాక్టివాలు కూడా చూడవచ్చు 20 model. టీవీఎస్ జూపిటర్ కానీ, అది యాక్టివా 16 model 35,000. యాక్టివా కూడా మన దగ్గర 25,000 నుంచి 25,000 స్టార్ట్ ఉంటాయండి. అంటే ఒక్కొక్క మోడల్ ఇప్పుడు ఉన్న వెహికల్స్ అన్నీ మీకు చెప్పలేకపోతాయి, ఎందుకంటే ఒక్కొక్క వెహికల్ ఒక ప్రైస్ ఉంటుంది. 25,000 నుంచి ఫిక్స్, ఇక మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. 25,000 నుంచి స్టార్ట్ ఉంటాయి. అంటే మనం ఎట్లా పిండి ఎట్లా పెడితే రొట్టె ఎట్లా వస్తుంది. 25,000 స్టార్ట్ పెట్టుకొని 65,000 దాకా బెస్ట్ మోడల్, బెస్ట్ ప్రైస్లో బెస్ట్ మోడల్స్ వెహికల్స్ మన దగ్గర అన్ని దొరుకుతున్నాయి అన్నమాట. సార్ మీ పేరు? నా పేరు ఆంజనేయులు అండి. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కన్సల్టెన్సీ నడుపుతున్నారు సార్? మనం దగ్గర 12 years అయిపోయింది ఆల్రెడీ. 12 years మనం బిజినెస్ చేస్తున్నాము. యాక్చువల్లీ మనది ఇదే ప్రాపర్ లోకల్ ఇక్కడే అన్నమాట. ఫస్ట్ నుంచి కూడా మనం ఇదే బిజినెస్ స్టార్ట్ చేస్తాం. మనం ఏంటంటే చిన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఎక్కువ వెహికల్స్ సేల్ చేయడానికి ఉద్దేశంతో మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన దగ్గర 20,000 నుంచి 25,000 నుంచి ఇట్లా వెహికల్స్ స్టార్ట్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి అన్ని డిస్ట్రిక్ట్లో, మన తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్లో మనం వెహికల్స్ సప్లై చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలిసి ఇంతకుముందు కూడా వీడియోస్ చూశారు, చాలామంది వచ్చి చాలామంది తీసుకెళ్లారు. ఏఆర్ ఛానల్ నుంచి కొన్ని 1000 మంది అమ్ముంటాం మ్యాక్సిమం. మనం ఎట్లా అంటే మనం కస్టమర్ టు కస్టమర్ డీల్ చేస్తాం కాబట్టి మనకి వెహికల్స్ జెన్యూన్ వెహికల్స్ వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనం షోరూమ్స్, మనం అన్ని టోటల్లో నియర్ బై ఉన్న షోరూమ్స్ అన్నింటిలో మనం వెహికల్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఎక్స్చేంజ్, ఇప్పుడు మీరు ఉన్నారు షోరూమ్కి కొత్త బండి కొనాలనుకుంటారు, మీ పాత బండి ఏం చేస్తారు, షోరూమ్లు ఇచ్చేస్తారు. ఆ షోరూమ్లు ఇచ్చే బండి ఏంటంటే నేను డైరెక్ట్ పర్చేజ్ చేస్తాను. నేను డైరెక్ట్ పర్చేజ్ చేసి డైరెక్ట్ మేము వల్ల సేల్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే జెన్యూన్ బండి అనమాట. ఏంటంటే డాక్యుమెంటేషన్ కానీ, ఇప్పుడు వెహికల్ కస్టమర్ది కాబట్టి ఆయన దగ్గర ఉన్న ఆర్సీ కానీ బండి కానీ డైరెక్ట్ తీసేసుకొని ఆయన ఆధార్ కార్డు, ఫామ్ 20, 29, 30 అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ట్రాన్స్ఫర్కి ఫెసిలిటీ అనేది మళ్ళీ ఫర్దర్గా కూడా మనం కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే వెహికల్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అదే ఇప్పుడు ఆక్షన్లలో బ్యాంక్ బండ్లని, పోలీస్ స్టేషన్ సీజింగ్ బండ్లని, ఇట్లా చాలా సీజింగ్ బండ్లు చాలామంది వస్తుంటాయి. అవి ఏంటంటే డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండవు. ఎందుకంటే సీజన్ బండ్లు ఏంటంటే మళ్ళీ కస్టమర్ వచ్చి ఆర్టీఎఫ్ఎస్కి ఫోటో తీయలేదు. మీరు ఎక్కడో ఉంటారు, వికారాబాద్ ఉంటారు, వికారాబాద్కి మనకు సీసీ కావాలి. సీసీ మనం డైరెక్ట్ 1,000లో మనకు అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది 1,000 అంటే ఓల్డ్ కస్టమర్, ఏ వెహికల్ అయితే అమ్మిన కస్టమర్ కాంటాక్ట్లో మనతో ఉంటాడు కాబట్టి ఆయన వచ్చి ఆర్టీఎఫ్ఎస్లో దిగడం, ఫోటో తీయడం, దానివల్ల డైరెక్ట్ సీసీ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లా కొంచెం డాక్యుమెంటేషన్ పరంగా ఎందుకు డెప్త్గా ఎందుకు చెప్తున్నా అంటే మెయిన్ ఏంటంటే బండి ఎక్కడైనా కొనవచ్చు, నా దగ్గర రాకుండా ఏదైనా కొనుక్కోవచ్చు. కాకపోతే డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్. మన బండి మన పేరు మీద ఉండాలి. మేము ఏం చేస్తామంటే చలాన్ చెక్ చేయడం కానీ, ఫర్దర్గా ఉన్న ఇంజన్ నెంబర్, చాసీ నెంబర్ అన్నీ చెక్ చేసుకొని బండి మేము కేసులు ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అసలు వెహికల్ మేము తీసుకోం. ముందే డ్రంక్ అండ్ డ్రైవ్ 0 చూపించడానికి కంపల్సరీ కేసు అలానే ఉంటుంది. కస్టమర్ ఓల్డ్ కస్టమర్ వచ్చి ఫోటో తీయాల్సి వస్తుంది. ఇవన్నీ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్. ఎందుకంటే మాకు 10 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రతిదీ వెహికల్ కొనేటప్పుడే ఒక 3 times స్క్రూటింగ్ చేసి 100% పర్ఫెక్ట్, ఓకే డాక్యుమెంటేషన్, ఇంజన్ నెంబర్, చాసీ నెంబర్ పర్ఫెక్ట్ అని చూసి అవసరమైతే కస్టమర్ ఇంటికి కూడా వెళ్ళి వెరిఫై చేసి మరి మేము వెహికల్ కొనడం జరుగుతుంది. పర్ఫెక్ట్ చలాన్ చెక్ చేసుకుంటాం, అన్నీ చెక్ చేసుకుంటాం. ఈ డేటు అంటే మీరు కొన్న డేట్ నుంచి ఏ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 20వ తారీఖు, ఈ రోజు కొన్న వెహికల్ కొన్నారనుకోండి, మీరు ఈ రోజు దాకా ఏమున్నా రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది. ఈ డేట్ తర్వాత రెస్పాన్సిబిలిటీ మీది ఉంటుంది. మేము అలా లెటర్ ప్యాడ్ మేము రాసేయడం జరుగుతుంది. మీకు ఈ డేట్ ఈ టైం నుంచి మాది రెస్పాన్సిబిలిటీ లెటర్ ప్యాడ్ రాసేయడం జరుగుతుంది. మన దగ్గర స్ప్లెండర్లు కానీ ఎక్కువ మార్కెట్లో సేల్ అయ్యే వెహికల్స్ స్ప్లెండర్స్, ప్యాషన్ ప్లస్, ప్యాషన్ ప్రో, గ్లామర్, పల్సర్, యూత్ కోసం R15, బుల్లెట్లు, లేడీస్ కోసం యాక్టివాలు, స్కూటీ పెప్లెస్లు, ఇట్లా అన్ని వెహికల్స్ మీరు చూడవచ్చు. మా దగ్గర 200 వెహికల్స్ ఉంటాయి. అంటే 200 వెహికల్స్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. ఈరోజు వెహికల్ ఒక 5 వెహికల్స్ అంటే 100% మళ్ళీ ఒక 5 వెహికల్స్ పర్చేస్ చేస్తాం. మాకు మేము డైరెక్ట్ షోరూమ్లో మేము ఎక్స్చేంజ్ వరకు మాకు వెహికల్స్ 100% మాకు వస్తుంటాయి. మేము కస్టమర్కి ఎలా సర్వీస్ ఇస్తుంటాం. ఇంకోటి ఏదైనా ఎక్కువ లాభాలు ఆశించాం మనం. ఒక వెహికల్ మీద మీరు
మా వీడియోలో కూడా కింద మీరు మా కస్టమర్స్ ఓల్డ్ కస్టమర్స్ మీకు పెట్టిన కామెంట్ కూడా చూసుకోవచ్చు మీరు. మనం వెహికల్ మీద కొన్నప్పుడు దాని మీద ఒక 2000-3000 పర్చేస్ చేసి వెహికల్ ఇచ్చడం జరుగుతుంది. ఓకే అండి, డాక్యుమెంటేషన్ అంతా మీరే చేస్తారు కదా? డాక్యుమెంటేషన్ మీకు సిస్టమ్ పక్కన కనిపిస్తుంది సిస్టమ్ ఆల్రెడీ. మన ఏజెంట్ ఎవ్రీ డే 7 o'clock వస్తారు ఇక్కడికి. 7 o'clock ఎవ్రీ డే. ఈరోజు ఎన్ని అయితే వెహికల్స్ ఈరోజు 1 అమ్మినా 2 అమ్మినా ఏం అమ్మకున్నా కానీ డైలీ ఏజెంట్ మన దగ్గర ఆర్టీఓ ఏజెంట్ మన దగ్గరికి వచ్చి ఆ డాక్యుమెంట్స్ ఈరోజు అమ్మిన వెహికల్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళిపోయి కస్టమర్కి అదే రోజు స్లాట్ బుక్ చేసి కస్టమర్ ఓటీపీ వస్తుంది స్లాట్ బుక్ చేసి నెక్స్ట్ డే అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆర్సీ కార్డు కూడా బై హ్యాండ్ ఇస్తాను అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటారు కాబట్టి ఆర్సీ బై హ్యాండ్ అంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు మీరు, లేదా మేము కొరియర్ కూడా చేయడం జరుగుతుంది. ర్యాపిడో కానీ లేదా మన కార్గో మన బస్సు డిపోలో కూడా కార్గో కూడా వేసి పంపించడం జరుగుతుంది. అట్లా మీకు ఈజీ అయిపోతుంది మనం. ఒకసారి వెహికల్ వచ్చుకున్నా అనుకోండి ఆర్సీ డైరెక్ట్ మీ దగ్గరికి మేము పంపించేస్తాం. డైరెక్ట్ మీరు ఎంత తిరగాల్సిన పని ఉండదు. ఆ టైమ్స్కి వచ్చి ఫోటో దిగి సరిపోతుంది. డైరెక్ట్ ఆర్సీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మినిమం డౌన్ పేమెంట్ ఎంత కడితే వెహికల్? మినిమం డౌన్ పేమెంట్ అంటే యాక్చువల్లీ మేము టూ టైప్స్ ఆఫ్ వెహికల్ చేస్తామండి. ఎలా అంటే బ్యాంక్ నుంచి ఫైనాన్స్ చేస్తాం, ఐడిఎఫ్సి నుంచి. ఇంకోటి ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తాం అనమాట. ప్రైవేట్ ఫైనాన్స్ అంటే ఓన్ హౌస్ నుంచి లోకల్ నియర్ బై చేస్తాం. ఇక ఐడిఎఫ్సి అనుకోండి టోటల్ ఎక్కడున్నా చేస్తాం. హైదరాబాద్ ఎక్కడున్నా చేస్తాము. 10,000 రూపీస్ పే చేస్తారు, ఆటోమేటిక్ మీకు ఫైనాన్స్ అయిపోతుంది, మ్యాక్సిమం లోన్ వచ్చేస్తుంది. డాక్యుమెంటేషన్ కూడా బ్యాంక్ వాళ్ళే మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అన్నీ ఏదైనా పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా మన దగ్గర ఉంటుంది అన్నమాట. ఓకే అండి, ఒకసారి వెహికల్స్ గురించి చెప్తారా? డెఫినెట్లీ చెప్తాను.